అన్నరాని మాటలు మాడతారు పాప. వాళ్ళు నోరుకి కుట్టుకుని ఆ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోతుంది. మేము చెప్పేది అబద్ధం కాదు. మన మార్నింగ్ తెలుగు చర్చిలో అంటే పాస్టర్ గారు పిలిచి మార్నింగ్ అండ్ హైనీ చర్చ్లో చర్చ్ ఫాదర్ గారు పిలిచి ఇంటి పక్కనే కొత్తగా బార్ వస్తుందని అబ్జెక్షన్స్ చెప్పారని మాకు ఏంటి మా నోటీస్కి వచ్చింది. దాని మీద వివరణ ఇస్తాకి మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగిందండి. ఈ బందర్లో ఎవరన్నా కొత్తగా వ్యాపారం పెట్టుకుంటాకి వచ్చి కొత్త ప్లేసులు మేము ఇప్పుడు పాడుకున్నవారు మంచి ప్లేస్ కోసం చూసుకుంటారు. మరి అంటే పర్టికులర్గా లక్ష్మీ ట్యాక్స్ సెంటర్లో ఎవరిని వ్యాపారం చేయనివ్వరు, ఎవరిని రానివ్వరు. వస్తే ఈ రకమైన కంప్లైంట్స్ అంటే మా వ్యాపారంలో ఉన్న సోదరులే ఇంటి బయట వాళ్ళకి కాదు, అసలు బయట వాళ్ళకి ఏమి సంబంధం లేదు. అందరినీ రెచ్చగొట్టి అక్కడ అది ఫుల్లీ కమర్షియల్ ఏరియా. చర్చికి 135 మీటర్లు ఉంది, మనం 100 మీటర్లు ఉంటే చాలు. అలాగే స్కూల్కి 170. ఈ మూడింటి మీద పిటిషన్ పెట్టారు. గవర్నమెంట్ 100 మీటర్స్ ఉంటే మనం వ్యాపారం చేసుకోవచ్చు, 100 మీటర్స్ దాటితే అది ఫుల్లీ కమర్షియల్ ఏరియా. అది అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం కూడా అక్కడ వాసవి బార్ అండ్ రెస్టారెంట్ అనే షాప్ ఉండేది, ఇంటి బార్ ఉండేది. ఇవాళ కొత్తగా వచ్చి పెడతాం కదా అక్కడ. ఈ చర్చ్ ఫాదర్ గారికి ఏం సంబంధం లేదు, ఆ సిరి విఘ్నేశానికి ఏం సంబంధం లేదు. వెనక నుంచి కొన్ని దుష్ట శక్తులు అక్కడ వ్యాపారం పెడితే మేము నష్టపోతాం అంటే ఇవాళ దాకా మంచిగా ఎంజాయ్ చేశారు అక్కడ. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది. దీని మీద వివరణ వస్తాయి మిమ్మల్ని అందరినీ కూడా పిలిచింది. అంటే మీరు ఇదేనా ఇంకా వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ పెట్టిన ప్రకారం వేరే దేనికైనా వెళ్తారా, అక్కడే పెడతారా? అక్కడే పెడతామండి. అసలు అవసరం లేదండి, నిబంధనలకు అనుగుణంగా. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఈ చర్చ్ గేటు మనం ఆ గూగుల్లో కొడితే మీకు డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇవాళ మనం వెళ్ళి అసలు కొలవాల్సిన పనులు కూడా లేదు. బందర్లో ఎప్పుడు లేని విధంగా ఈ మద్యం మీద ఎందుకు ఎంత అక్కడ జరుగుతుంది? ప్రతి విషయంలో వైన్ షాపుల దగ్గర నుంచి బార్ల దగ్గర నుంచి ఒక నాయకుడు వచ్చిన కాడి నుంచి ఎవరా ఈయన పేరు చెబితే ఈయన పార్టీల పేర్లు వస్తాయి. ఆ నాయకుడు వచ్చిన కాడి నుంచి ఇంటి బందరం ఇట్లా నాశనం అయిపోయింది. ఏంటి రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు ఏమి చేయరు, రూల్ ప్రకారం పోతారు. రూల్ విరుద్ధంగా ఉంటే లైసెన్స్ ఇవ్వరు, రూల్ ఉంటే ఎవరు చెప్పినా వినరు. అది కమర్షియల్ స్పేస్ కదా. అప్లికేషన్లో ఈ ప్లేస్ నమోదు చేశారా? లేదండి, మనం వచ్చి అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి అసలు వాళ్ళు ఇచ్చేది ప్రొవిజనల్ లైసెన్స్ అంటే మనం ఎక్కడైనా పెట్టుకుని బిజినెస్ చేసుకోవచ్చు అని పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చేవారు. అది 15 రోజులు టైం. ఈ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే రెడీమేడ్ ప్లేసులు ఉండవు, మనం కట్టుకోవాల్సిందే. ఎందుకంటే దానికి ఇంత మెజర్మెంట్స్ అని ఇంత గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే లాటరీ ద్వారా 3 మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ? అవును, ఆ 3 ఇప్పుడు స్టార్ట్ చేసిన ఒకటి ఓపెన్ చేసాం, ఒకటి నెక్స్ట్ డేనే ఓపెన్ చేసాం విజయవాడ రోడ్లో. ఒకటి మంగినపూడి, అది కూడా రిపేర్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ప్లేస్ లేక అంటే కొత్త ప్లేస్ చూసుకుని దాని కన్స్ట్రక్షన్ కూడా ఇంత చేస్తున్నాము. మోస్ట్లీ 3-4 రోజులు అయిపోద్ది. ఒకటి మా అబ్బాయి పేరు వచ్చింది, అతని పేరు కూడా పవన్ కళ్యాణ్. అతని పేరున ఆల్రెడీ మంగినపూడిలో ఓ షాప్ ఉంది. ఇది మన కొత్తగా వచ్చిన
గజెట్లో అన్నీ తీసేసుకున్నాం. ఆఖరికి మేము కన్స్ట్రక్షన్ కూడా ఇన్ని ప్లాన్ పెట్టే చేస్తున్నాం. అసలు రేకుల షెడ్కి ప్లాన్ లేకపోయినా కట్టుకోవచ్చు. అయినా సరే మన మన రూల్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇంటి టైము